ఇప్పుడు కోర్టులు ఎలా చూస్తాయి అంటేనండి, ఆ కేసులో మేము సాక్ష్యాలు ఉన్నాయా లేవా, అది చెత్త కేసా మంచి కేసా అనేది చార్జ్ షీట్ వేసే వరకు దాని మెరిట్స్ లోకి వెళ్ళరు జనరల్ గా. ఉమ్, మరీ బ్లేటెంట్ వైలేషన్స్ ఏమైనా ఉంటాయి తప్ప ఉమ్, ఆ వెళ్ళరు. ఏం చేస్తారంటే ఓకే, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, చేయనివ్వండి. ఓకే. ఎనీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఉమ్, సో పోలీసులు కానీ సిబిఐ కానీ మరొకరు కానీ చేస్తున్నారు కదా, చేయనివ్వండి. సో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కి ఏదైనా అరెస్ట్ కావాలి అంటే చేసుకొనివ్వండి అనే దృక్పథంతోనే పోతారు. ఓకే. అసలు ఈ కేసు కరెక్ట్ గా చేశారా లేదు అనేది కోర్టు ఎప్పుడు చూస్తుంది అని అంటే, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వాళ్ళ రోల్ మొదలవుతుంది అనేది జనరల్ గా ఒక అవగాహన. ఓకే, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి రఘురామకృష్ణరాజు గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆయన విషయం స్పీడీ రికవరీ అండి, ఆయనకి ఏదో దెబ్బ తగిలిందని తెలిసింది. అంతే. రైట్ అండి. ఓకే. థ్యాంక్ యూ సునీల్ గారు. చూద్దాం మరి.